బ్రేకింగ్ న్యూస్. నాసా, ఇస్రో సంయుక్తంగా చేపట్టిన సింథెటిక్ అపర్చర్ రాడార్ శాటిలైట్ మరి కాసేపట్లో నింగిలోకి వెళ్లనుంది. శ్రీహరికోట నుంచి సాయంత్రం 5:40 జిఎస్ఎల్వి F-16 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇక నిన్న మధ్యాహ్నం ఇస్రో శాస్త్రవేత్తలు కౌంట్డౌన్ స్టార్ట్ చేశారు. వాతావరణ సమాచారం కోసం నాసా, ఇస్రో సంయుక్తంగా ఈ ప్రయోగం చేపడుతున్నాయి. నిసార్ శాటిలైట్ బరువు 2392 కిలోలు ఉంటుంది. 12 రోజులకోసారి భూమిని చుట్టేస్తూ 3D చిత్రాలను కూడా అందిస్తుంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్తో భూమిని పరిశీలించే ఉపగ్రహం. ఇక దీనిలోని డ్యూయల్ రాడార్ సిస్టమ్ నాసా ఎల్ బ్యాండ్ అలాగే ఇస్రో ఎస్ బ్యాండ్ కలిపి పనిచేసి సమాచారాన్ని కూడా అందిస్తాయి. ఈ రెండు నాసా 12 మీటర్ల అన్ఫ్లవరబుల్ మెషిన్ రిఫ్లెక్టర్ యాంటీనాను కూడా వినియోగిస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. నిసార్ మొదటిసారి స్వీప్ సార్ టెక్నాలజీని ఉపయోగించి 242 కిలోమీటర్ల విస్తీర్ణంతో అధిక స్పేషియస్ రిజల్యూషన్లో భూమిని పరిశీలించనుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మనతో మాట్లాడడానికి అటు ఖగోళ శాస్త్రవేత్త శ్రీకాంత్ పంజాల అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. నమస్కారం అండి. శ్రీకాంత్ గారు, మనం చూస్తున్నాం ఏదైతే ప్రయోగం చేపడుతుందో నాసా, అయితే నిసార్ ప్రయోగంతో భారత్కు ప్రపంచానికి జరిగే మేలు ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా ఈ నిసార్ కూడా అంటారు. సో ఇదేంటంటే చాలా అడ్వాన్స్డ్ రాడార్ టెక్నాలజీ ఉన్న శాటిలైట్ అండి, స్పేస్ క్రాఫ్ట్. సో ఏంటంటే ఇది ఎవ్రీ 12 days కి ఎంటైర్ ఎర్త్, మనం భూమిని మొత్తము పిక్చర్స్ తీసి ప్రతి ఒక్క 1 సెంటీమీటర్ రేంజ్ లో కూడా ఎలా చేంజ్ అవుతుంది అంటే మనకు చాలా భూమి పైన చాలా రకాలుగా భౌగోళికంగా చాలా మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ప్లేట్ టెక్టానిక్స్ అంటాం, అంటే భూమి లోపల ఇట్లా మెల్ట్ ఐరన్ లాగా ఉంటుంది, దానిపైన మనకు ఈ ప్లేట్స్ లాగా టెక్టానిక్ ప్లేట్స్ అంటారు, అవి స్లోగా ఇలా మూవ్ అవుతుంటాయి అనమాట. అలా ఇప్పుడు ఇలా ఒకసారి మూవ్ అయినప్పుడు ఏంటంటే ఒక ప్లేట్ దగ్గరికి ఇంకొక ప్లేట్ ఇలా రెండు ఇలాగ వచ్చి సడన్ గా స్ట్రెస్ బిల్డ్ అయిపోయి ఒకసారి ఇట్లా సడన్ గా షేక్ అవ్వడం వల్ల మనకి ఏంటంటే ఈ ఎర్త్ క్వేక్స్ వస్తుంటాయి. సో ఈవెన్ ఆ 1 సెంటీమీటర్ చేంజెస్ కూడా మనకు ఎలా చేంజ్ అవుతుంది ఎవ్రీ 12 days కి 6 days కి కొన్ని ఏరియాస్ లో అలా తిరుగుతూ అది పిక్చర్స్ తీస్తూ పాత పిక్చర్స్ ని కరెంట్ పిక్చర్స్ కంపేర్ చేస్తూ ఉంటే ఆ ప్లేట్ మూవ్మెంట్ అనే ఎలా ఉన్నాయి, ఎక్కడ అంటే ఎక్కడ వరకు చాలా స్ట్రెస్ బిల్డ్ అయింది, ఈవెన్చువల్ గా ఎక్కడ రాబోతుంది అని చెప్పేసి అదొకటి. ఇంకా చాలా మనకి దాని ఫ్లడ్స్ కూడా ఇప్పుడు ఏంటంటే చాలా వర్షం పడ్డప్పుడు కింద ఆ వర్షం నీళ్ళు అనేది కింద మనకు ల్యాండ్ లోకి వెళ్ళిపోయి భూమిలోకి వెళ్ళిపోయి మొత్తం వెట్ అయిపోయి ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది అనమాట ఆ రివర్ దగ్గరలో ఉన్న ఏరియాలు కావచ్చు. సో ఆ సాయిల్ కంటెంట్, సాయిల్ లో ఉన్న మాయిశ్చర్, తేమ శాతం ఎంత పెరుగుతుంది, సో ఫ్లడ్స్ ఇంకా అది తేమ ఇంకా ఫ్లడ్స్ ఆ తేమ ఇంకా చాలా ఎక్కువైపోయి ఇంకొంచెం దాన్ని నీరు తీసుకోలేని స్థితిలో ఉంటే ఆ ఏరియాస్ లో ఫ్లడ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎలా కంపేర్ చేస్తుందంటే మనకి ఇదంతా యాక్చువల్గా ఈ నిసార్ గురించి మాట్లాడుకుంటే దానిలో రాడార్ ఎట్లా పనిచేస్తుందంటే జనరల్ గా మీరు ఒక ఒక పెద్ద బావి తీసుకోండి, ఒక బావి తీసుకుంటే దాని లోపల వాటర్ ఉన్నాయి అనుకోండి, ఒక ప్లేస్ లో ఎక్కువ రాళ్ళు ఉన్నాయి, ఒక ప్లేస్ లో తక్కువ రాళ్ళు ఉన్నాయి, ఇలా దాన్ని 3D మ్యాప్ ఎలా తీస్తారంటే దానిలో నుంచి సిగ్నల్స్ పంపిస్తే ఈ రిఫ్లెక్ట్ అయిన సిగ్నల్ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. రిఫ్లెక్ట్ అయితే దీన్ని డిటెక్ట్ చేస్తారు. ఆ రిఫ్లెక్ట్ అయిన సిగ్నల్ మనకు వాటర్ లో నుంచి వచ్చేది ఒకలా ఉంటుంది, మనకు రాయి పైన తాకి వచ్చేది ఒకలాగా ఉంటుంది, డిఫరెంట్ మనకు ఫ్రీక్వెన్సీస్ లో వేవ్ లెన్స్ లో వస్తుంటాయి అనమాట. సో అలా డిఫరెంట్ దాన్ని మీరు సింపుల్ గా చెప్పాలంటే మీరు ఒక బావిలో లోతున్న బావిలో ఒక రాయేసి ఎంత లోతు తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది, అక్కడ రాయి ఇంటి ఒకలాగా సౌండ్ వస్తుంది, వేరే ప్లేస్ లో ఇంకొక రకం సౌండ్ వస్తుంది. సో అలా మొత్తం చేసి వాళ్ళు చాలా ఈ రేడియో వేవ్ లెన్స్ ఉన్న సిగ్నల్స్ పంపి దాన్ని 3D మ్యాప్ తీస్తారనమాట. సో అలా ప్రతి ఒక్కటి భూమిలోకి ఈ నేసార్ లో ఉన్న ఒక చాలా పెద్ద యాంటెన్నా అండి, అది సుమారు ఒక టెన్నిస్ కోర్ట్ అంత వెడల్పు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా విచ్చుకుంటుంది అనమాట. ఆరిగామి అంటారు, చిన్నగా మన పేపర్ ఫోల్డ్ చేసి ఇలా విచ్చుకున్న తర్వాత అంత పెద్ద యాంటెనా మనకు సుమారు ఒక టైంలో 240 కిలోమీటర్స్ రేడియస్, 240 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న సిగ్నల్స్ తీసుకొని దాన్ని 3D మ్యాప్ చేయగలుగుతుంది అనమాట.
సో దీనివల్ల మనము సాయిల్ లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ దాని 2 టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ యూజ్ చేస్తున్నారు, ఎల్ బ్యాండ్ అండ్ ఎస్ బ్యాండ్. ఎల్ బ్యాండ్ ఏంటంటే మనం ప్లాంట్ లోపలికి, ఫారెస్ట్ లోపలికి, ఈవెన్ దాని సర్ఫేస్ మట్టి లోపలికి కూడా వెళ్ళి దానిలో సాయిల్ కంటెంట్, దానిలో మాయిశ్చర్ కంటెంట్, తేమ కంటెంట్ ఎంత ఉందనేది తెలుసుకోవడం వల్ల మనం ఈ ఫ్లడ్స్ పాత పిక్చర్ కి ఇప్పుడు పిక్చర్ కంపేర్ చేసి వాళ్ళు ముందుగానే ప్రిపేర్ చేసే అవకాశం చాలా దానికోసం చేస్తున్నారు. అది ఇంకా అగ్రికల్చర్ కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అగ్రికల్చర్ లో మనకు క్రాప్ స్ట్రెస్ అంటారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు దున్ని మనకు విత్తనాలు పెట్టిన తర్వాత నెక్స్ట్ 1-2 వీక్స్ లో పడకపోతే ఆబ్వియస్ గా మీరు ఎండిపోతుంది. పెరిగేటప్పుడు కూడా సాయిల్ మాయిశ్చర్ కంటెంట్ లో మీ క్రాప్ లో ఎంత ఉంది తేమ పర్సెంటేజ్, మీరు ఇలాగ ఉంటే కనుక వర్షం పడదు కనుక మీరు ఈ ఈ పర్టికులర్ పంటలు వేయండి. ఇలా అగ్రికల్చర్ లో ఒక రెవల్యూషన్ అన్నమాట ఈ టెక్నాలజీస్. సో ఇలా చాలా రకాలుగా దానిలో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీస్ సుమారు ఒక భూమిపైకి ఒక 747 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ, అది కూడా తిరగడానికి కూడా ఒక ఆర్బిట్ ఉందండి బేసికల్ గా. అదేంటంటే ఇప్పుడు మీరు ఎర్త్ ఇలా తీసుకుంటే గనక ఇది సన్, సూర్యుడు ఇలా తిరుగుతూ ఉంటుంది ఎర్త్. మీరు ఒక శాటిలైట్ ని ఇలా పెట్టారనుకోండి, సో మీరు పోల్స్ దగ్గర, ధృవాల దగ్గర చూడలేరు. సో ఈ శాటిలైట్ ఏంటంటే పోల్స్ నుంచి ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఎర్త్ రొటేట్ అవుతుంటుంది అంటే ఇలా తిరుగుతూ ఉంటుంది. సో దాని వల్ల మనకు కంప్లీట్ ప్రతి ఒక్క ప్రదేశం వ్యూ వస్తుంది. ఇది సన్ సింక్రోనస్ ఆర్బిట్ అంటారనమాట. చాలా డిఫికల్ట్, అంటే పర్టికులర్ టైప్ ఆఫ్ ఆర్బిట్. అంటే ఎందుకు అంటే ఇప్పుడు మీరు సింపుల్ గా చెప్పాలంటే ఇది ప్రతి ఒక్కరికి తేవాల్సిన విషయం. ఇవాళ ఇస్రో ఇంత పెద్ద ఎందుకు అంత టెక్నాలజీస్ ని మనం చేయగలుగుతున్నాం అంటే, ఇలా ఒక శాటిలైట్ ని మీరు పెట్టినప్పుడు కంటిన్యూస్ గా అక్కడే ఉండదండి. అది ఏంటంటే దాని ఇంక్లినేషన్, అంటే ఇలా తిరుగుతున్న శాటిలైట్ కొంచెం ఒక్కొక్కసారి స్లైట్ గా ఇలా బెండ్ అయిపోతుంది. ఎందుకంటే అర్త్ మనకు మొత్తం యూనిఫామ్ గా ఉండదు. ఈక్వేటర్ భౌగోళిక భూమధ్య రేఖ వద్ద చాలా లావుగా ఉండడం వల్ల, చాలా మాస్ ఎక్కువగా ఉండడం వల్ల ఆర్బిట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో కొంచెం ఇలా చేంజ్ అవుతుంది. సో మరి దాన్ని ఒకటే ప్లేస్ లో తిరగాలంటే ఏం చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎర్త్ భూమి సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. సో ఇలా తిరుగుతూ ఉంటుంది. సో ఈ డీవియేషన్ ఎంత అవుతుంది ఆర్బిట్ లో, ప్లస్ ఇది ఎంత మూవ్ అవుతుంది, అంటే ఇది కొంచెం ఇలా మూవ్ అయితే ప్లస్ ఇది కాంపెన్సేట్ చేస్తుంది అనమాట. అంత పర్టికులర్ గా క్యాలిక్యులేట్ చేసి 747 కిలోమీటర్ల ఎత్తులో ప్రతి దానంతట దాన్ని అడ్జస్ట్ చేసుకునేలాగా డిజైన్ చేశారండి ఇది. అందుకే ఇది చాలా గొప్ప మిషన్. ఇప్పటివరకు స్పేస్ హిస్టరీలోనే ఇలాంటి టెక్నాలజీస్ వాడలేదండి. అది ఈవెన్ మాయిశ్చర్ మీ ప్లాంట్ లోపలికి వెళ్ళి కూడా దాని ప్రతి ఒక్క డీటెయిల్స్ మనకి ఇవ్వగలుగుతుంది.